కవితే కాదు, రఘునందన్ రావు సైతం కూడా ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిండు. ఇటేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పినా వాళ్ళ కుటుంబ వ్యవహారం. మా ముఖ్యమంత్రి ఇప్పుడు మేము పోతున్నాం, దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారు. దాంట్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటాడు. మా ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు కవిత మాట్లాడేది అంటే వాళ్ళ నాన్న పోయేటప్పుడు ప్రత్యేక విమానం పెట్టుకుంటుండే. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రజలతో కలిసిపోతుండు. ఒకవేళ ఢిల్లీకి ప్రయాణం చేయాలనుకున్నా, ఇంకా వేరే రాష్ట్రానికి ఎక్కడికి పోవాలనుకున్నా ప్రజలు అంటే ఏది నార్మల్ ఫ్లైట్లో అందరు ఎక్కే ఫ్లైట్లోనే ఎక్కిపోతున్నాడు. దాంట్లో హరీష్ రావు ఉంటాడు. నువ్వేందుకు అధ్యాయానికి చెప్తారా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు పోతున్న ఫ్లైట్లో నేను కూడా పోతాను. పోతే నువ్వెవరు వచ్చి మేము అందరం ఎక్కుతున్నాం. దాంట్లో నార్మల్గా అందులో మా ముఖ్యమంత్రి గారు ఎక్కుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు అయ్యే ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆయనకు సపరేట్ ఫ్లైట్ పెట్టుకొని పోతుండే కదా. మా ముఖ్యమంత్రి గారు ఆ పద్ధతిలో ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేయాలనే ఆలోచన లేదు ఆయన. ఏదో నార్మల్గా అందరూ 10,000 15,000 పెట్టుకొని పోతాడు, అదే 10,000 పెట్టుకొని పోతాడు అంతే తప్ప. అది నార్మల్ ఫ్లైట్లో పోయినప్పుడు హరీష్ రావు పోయింది కావచ్చు. అది పోయిందా పోలేదో నాకు తెలియదు. అందులో ఎక్కవచ్చు. అందరు ఎక్కితే అందరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, నమస్తే 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 అందరు నమస్కారం పెడతారు కదా. మంత్రి పోయినా నమస్కారం పెడతారు కదా. ఒక ఎమ్మెల్యే ఎక్కితే పక్క పొంటే ఎవరైనా కలిస్తే 10 మంది కలితే ఎమ్మెల్యే గారు నమస్కారం అని చెప్తారు కదా. అంతే. అందులో ఇప్పుడు దాంట్లో వల్ల పోయిండు. ఇప్పుడు ఒకసారి పోయేటప్పుడు ఇప్పుడు బీజేపీలు కూడా ఉంటారు అట్లా. బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకో వీళ్ళందరూ ఎవరైనా ఉంటారు. ఆ ఫ్లైట్లో మేము కూడా వచ్చినాం అంటే ఇట్లా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఎక్కుతారు ఫ్లైట్లో. బోర్డు కాకుండా కాళ్ళు కూడా పట్టుకున్నాడు హరీష్ రావు, రేవంత్ రెడ్డి అనేది కూడా చేసింది. అదంతా తప్పు. అదంతా పచ్చి అబద్ధాలు మాట్లాడడం మొదలు మానుకోండి. ఎందుకు రేవంత్ రెడ్డిని లాగేటువంటి ప్రయత్నం చేసింది? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు కుమ్ములాట, పంపకాల కుమ్ములాట జరుగుతుంది. మళ్ళీ మా ముఖ్యమంత్రి మాది కాంగ్రెస్ పార్టీ, మాది కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు బీఆర్ఎస్ పార్టీ, మాకు ఏం సంబంధం? మీరు అంత అవినీతి పరులేని మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు కదా. పిసిసి అధ్యక్షుడు చెప్పిండు, ముఖ్యమంత్రి అయినాక కూడా చెప్పిండు. మీరంతా అవినీతి పరులు, ఎవరు నీతి పరులు లేరు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకునేది మీ కుటుంబం అని చెప్తూనే ఉండే ఓపెన్గా. ఇంకా మా ముఖ్యమంత్రి గారికి అవినీతి పరులను ఎందుకు దగ్గర రాణిస్తాడు? ఇది తప్పు. అవి చెప్పేది అబద్ధము. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తము కేసీఆరే దీనికి బాధ్యుడు. కేటీఆర్, హరీష్ రావు బాధ్యులే ఖచ్చితంగా. ఇప్పుడు కవిత అని చెప్తుంది, ఒక ఓన్లీ హరీష్ రావును మళ్ళీ సంతోష్ రావును లాగింది. సంతోష్ రావు ఇట్లా చేసిండని ఆమెనే చెప్తుంది. ఇసుక దందా చేసిండు, 1,000 కోట్లు సంపాదించిండు, హరితహారంలో 100 కోట్లు సంపాదించిండని చెప్తున్నారు. ఇదంతా వాళ్ళ ఇంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇదంతా ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. చూడు ఎంత దోపిడీ చేసిందంటే, ఇదంతా ఎంత దోపిడీ చేసిండ్రు చూడు. ఇవాళ ఎట్లా జరుగుతుందో. ఇవాళ వాళ్ళు దోపిడీ చేసిన సొమ్మంతా ఇతర దేశాలలో పెట్టి, దుబాయ్లో, లండన్లో, అమెరికాలో పెట్టుకున్నాడు. హరీష్ రావు ఏమో సింగపూర్లో పెట్టుకున్నాడు. ఇవాళ ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టిండ్రు. లక్షల కోట్లు, 1,000 కోట్లు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి కంపెనీలు అక్కడ బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు హరీష్ రావు పైన, హరీష్ ఆస్తుల పైన, కవిత ఆస్తుల పైన, కేటీఆర్ ఆస్తుల పైన కూడా చాలా సందర్భాల్లో మీరు మాట్లాడిండ్రు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అన్నటువంటి వివరాల చిట్టా కూడా మీరు ఇప్పిండు. సంతోష్ రావు సంబంధించిన ప్రస్తావన ఎప్పుడు కూడా మీరు మీ నోటి నుంచి ఎప్పుడు వినలేదు. సో కవిత ఆరోపణలు చేసింది కాబట్టి అడుగుతా ఉన్నా. సో సంతోష్ రావుకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు కానీ, ఆయన సంబంధించినటువంటి ఈ మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇసుక సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్ని వివరాలు ఏమన్నా మీకు తెలుసా? సంతోష్ రావు సైతం కూడా ఆయనను కేవలం లాగేటువంటి ప్రయత్నం చేసిందే, నిజంగా ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా అవినీతి చేసిందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? సంతోష్ రావు చేయవచ్చు. నేను అది ఆరోపణ చేసేది. సంతోష్ రావు మీద నేను ఆరోపణ చేయడం, కవిత చేసింది కాబట్టి నమ్మొచ్చు అంటారా? కవిత అరే సొంత బిడ్డ చెప్తుంటే, సొంత అక్కనే, సంతోష్కి అక్కనే కదా, సొంత అక్కనే కదా, వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లె కొడుకే సంతోషి. సొంత అన్న తర్వాత అన్ననే కదా, తమ్ముడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆమె కవిత వేసింది కాబట్టి అది వాస్తవమే ఉంటుంది కదా. వాళ్ళే కదా నలుగురు ఆ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపిందంతా
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు వాళ్ళే నడిపించారు కదా. వాళ్ళు ఎవరెవరు ఎంత దోపిడీ చేసినది వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా, కాబట్టి వాళ్ళు చెప్తున్నది. వాళ్ళు చెప్తున్న మాటని నేను చెప్తున్నా అంతే. వాళ్ళు ఇన్ని రోజులు నేనేం చెప్పినాం, ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది. 3 లక్షల కోట్లు దోషిండ్రు వాళ్ళు. రాష్ట్ర ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్మును దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూన్న 30 ఎకరాల భూమిని కూడా, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని కూడా, ఆ భూమి కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్. ఆ ధరణి తీసుకొచ్చి ధరణిలో రికార్డుకి ఎక్కించుకున్నారు. బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. ఇలా కేసీఆర్ బినామీ పేరు మీద పెట్టుకున్నాడు, కేటీఆర్ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ బినామీ పేరు మీద పెట్టుకున్న భూముల మీద అందరికీ సమానంగా వంచాలని కవిత ఆలోచన. అది ఓన్లీ కేటీఆర్కే ఇస్తారని ఆయన ఆలోచన. అక్కడ వచ్చింది వీళ్ళ కథ. ఇగో ఇది జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో. ఇదంతా ఎప్పుడు 2014 నుంచి 2023 దాకా ఈ దోపిడీ చేసిన సొమ్ము 3 లక్షల కోట్లు. ఈ దోపిడీ చేసిన సొమ్ము ఇలా పెట్టుబడులు పెట్టారు ఇతర దేశాలలో. ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ కూడా బినామీ పేర్ల మీద ఉన్నాయి ఆస్తులు, కంపెనీస్ కానీ, వ్యాపారం కానీ, బిజినెస్లు కానీ. ఇక్కడ కూడా హైదరాబాద్లో బినామీ పేర్ల మీద నడిపిస్తున్నారు. కాబట్టి ఇదంతా కవితకు తెలుసు, కాబట్టి కవిత బయటపడింది. హరీష్ రావుకు తెలుసు కాబట్టి హరీష్ రావు బయట పెట్టిండు. ఓకే, ఇదంతా ఎందుకంటే వాళ్ళు చేసినాం. అది ఇంకో మాట. కవిత ఏమంటుంది, మేమంతా ఉద్యమాలు చేసినామని ఇంకోటి సెకండరీ విషయం మాట్లాడింది. అయితే హరీష్ రావు విషయం చాలా విషయాలు చెప్పింది. 2007లో కూడా ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయిండు ఆల్రెడీ, అప్పటి సంఘటన కూడా చెప్పింది. రెండవది 2018లో కూడా 27 మందికి సొంతగా డబ్బు పంపిణం చేసిండు. 27 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసిండు. ఒకవేళ 27 మందిని గెలిపించుకుంటే కొంచెం గవర్నమెంట్ అటు ఇటు అయితే మొత్తం వేరే కుంపటి పెడదామని ప్రయత్నం చేసిండు అని ఆమెను చెప్తాను. ఇదంతా 2018 నుంచో జరుగుతుంది వాళ్ళ దాంట్లో. ఏలో వాళ్ళకు అధికారం అనేది, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని హరీష్ రావు మొదటి నుండి ప్లాన్. కేసీఆర్ ప్లాన్ ఏంది, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి అనేది ఇదంతా ప్లాన్. అంటే 2023 తర్వాత గవర్నమెంట్ వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్. హరీష్ రావు ఎట్లా వాడెట్లా అవుతాడు, నేను కావాలి ముఖ్యమంత్రి. ఇదంతా రాష్ట్రంలో కూడా గొడవ అవుతుండే. కాకపోతే తెలంగాణ ప్రజలు తెలివిగా ఈ అవినీతి పనులను ఎన్నుకోకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిండు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది. లేకుంటే చాలా కష్టాలు వస్తుంది తెలంగాణ ప్రజలకు. ఇది జరిగిన సంఘటన. రెండోది, ఆ ఉద్యమం మాట్లాడుతున్నప్పుడు కవితకు కూడా ఆలోచన చేసుకో కవిత. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో వచ్చినావు, నీ వంతుగా నీ పరిధిలో 4 కోట్ల మందిలో నీ పరిధిలో నువ్వు ఉద్యమం చేసినావు. నీ పాత్రలో నువ్వు ఉన్నావు. నీవు ఉద్యమంలో ఒక పర్సన్గా నీ పాత్ర నువ్వు ప్రోత్సహించినవు, అది నేను ఒప్పుకుంటాను. అంటే నీ పరిధిలో నువ్వు పనిచేశావు. కానీ ఎందుకు పనిచేశావు నువ్వు ఎందుకు పనిచేశావు? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు నువ్వు పనిచేశావు. కేటీఆర్, హరీష్ రావు, కవిత మీరంతా ఎందుకు పనిచేశారంటే టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేశారు. తెలంగాణ రావడం కోసం ప్రయత్నం చేయాలి మీరు. తెలంగాణ రావడం కోసము ప్రయత్నం కాదు, తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మనం అధికారం చేజిక్కించుకోవాలి, అధికారంలోకి రావాలి తెలంగాణలో అనే ఆలోచన లక్ష్యంతో మీరు పనిచేసారు. దాంట్లో నేను కాదనడం లేదు, దాంట్లో నేను తప్పు పట్టడం లేదు. ఎందుకు అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఆయన. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ఆయన టార్గెట్ అంతా, ఎందుకంటే ఆయన టార్గెట్ అంతా మేము ఈ రాష్ట్రంలో మేము అధికారులకు రావాలి, ఈ రాష్ట్రాన్ని మేము తెలంగాణ రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఆయన పార్టీని పెట్టుకున్నాడు. మొత్తం మీద అధికారంలోకి రావాలి, అధికారం మాకు చేతిలో ఉండాలి. ఆ అధికారం ఎవరికి? కేసీఆర్ ఏమనుకుంటు నేను ఉండాలి, నా కొడుకు ఉండాలి, నా అల్లుడు ఉండాలి, నా బిడ్డ ఉండాలి, నాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండాలి, తప్ప వేరే తొలి కాదు అనే లక్ష్యంతో నువ్వు పార్టీని పెట్టుకున్నావు, నడిపించావు. నువ్వు పార్టీ కోసం నీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశావు. మరి తెలంగాణ కోసం త్యాగం ఎక్కడ? తెలంగాణ కోసం త్యాగం చేసుడంటే ఏముంటుంది? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేశావు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి మేము తెలంగాణ వచ్చేదాకా మాకు మేము ఎలక్షన్లు వచ్చినా నిలబడమని చెప్పి ఛాలెంజ్ చేస్తే పోటీ కూడా చేయమని నిలబడాలి. అది త్యాగం అంటారు. ఈయన ఎంపీగా పోటీ చేశాడు. మళ్ళీ ఆయన ఎవరు? కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి రాజీనామా చేసి మళ్ళెందుకు నిలబడ్డట్టు? నీవు ఎంపీగా పోటీ చేసినావు, రాజీనామా చేసి మళ్ళెందుకు నిలబడ్డట్టు? నువ్వు త్యాగం చేయాలి కదా. నేను ఎంపీగా కూడా పోటీ చేయాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను ఎంపీగా కూడా పోటీ చేద్దని ఉండాలి కదా. లేదు. కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు. కేంద్ర మంత్రిగా ఉండి మళ్ళీ సంవత్సరంన్నరకు రాజీనామా చేశాడు. సంవత్సరంన్నరకు రాజీనామా చేశాడు. రాజీనామా చేసినాక మళ్ళీ పోటీ చేసినావు. నువ్వు రాజీనామా చేసినావు, తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేస్తున్నాను అనాలి కదా. మరి రాజీనామా చేసినప్పుడు పోటీ చేయనప్పుడే త్యాగం చేసినట్టు. అర్థమైందా మీకు? రెండవది, హరీష్ రావు నిలబడ్డాడు, రాజీనామా చేసిండు, మళ్ళీ పోటీ చేసిండు. ఈ కేటీఆర్ నిలబడ్డాడు. ఇట్లా వీళ్ళందరూ నిలబడి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే దీన్ని త్యాగం ఎందుకంటారు? ఇదంతా తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుంటా రాజీనామాలు చేసుకుంటూ గెలుచుకుంటూ వచ్చారు.